హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అనుష లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు వ్లాగ్ మేము వెళ్తున్నాం భీమునిపాదం చూడడానికి. భీమునిపాదం వాటర్ ఫాల్స్ని లాస్ట్ ఇయరే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. పాకాల లేక్ అప్పుడే వెళ్దాం అనుకున్నాం, కానీ పాకాల లేక్ దగ్గర అట్లా వెళ్ళి చూసి వెంటనే భీమునిపాదం వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళి అక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేద్దామని ప్లాన్లో వెళ్ళాము. లాస్ట్ ఇయర్ పాకాల వ్లాగ్ ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. అండ్ చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంత మంచిగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా వెళ్ళాము. అయితే ఇంకా అక్కడనే డే మొత్తం అక్కడనే స్పెండ్ చేసినాం. ఇక భీమునిపాదం వాటర్ ఫాల్స్కి వెళ్ళలేదు. నెక్స్ట్ వెళ్దాం అనుకున్నాం, లాస్ట్ ఇయర్ వీలు కాలేదు. సో ఈ ఇయర్ అయినా వెళ్దామని ప్లాన్ చేస్తే 2-3 టైమ్స్ ప్లాన్ ఫెయిల్ అయింది. కానీ ఇది ఫైనల్గా అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం. అస్సలు ప్లాన్ లేదు, ఏం లేదు, అనుకోకుండా వెళ్తున్నాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఎక్సైటెడ్ అయినా. భీమునిపాదం వాటర్ ఫాల్స్ అంటే నాకు అస్సలు జీరో నాలెడ్జ్. అప్పుడు లాస్ట్ టైం పాకాల లేక్ చూడడానికి వెళ్ళినప్పుడు కూడా దాని గురించి ఏం సెర్చ్ అంటే చూడలేదు. పక్కనే కదా, ఓకే ఏదన్నా ప్రాబ్లం ఏమన్నా ఉంటే వెళ్ళి రావచ్చు. లాంగ్ వెళ్తే మాత్రం అక్కడ ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకొని, లేదా ఇంతకుముందుకి ఎవరైనా వెళ్తే వాళ్ళని తెలుసుకొని అట్లా వెళ్ళేది. ఇది పక్కనే కాబట్టి, నర్సంపేట కాబట్టి అప్పుడు ఏం తెలుసుకోకుండా వెళ్ళినాక చాలా సర్ప్రైజ్ అయినా. ఇప్పుడు కూడా భీమునిపాదం అంటే ఏంటో తెలియలేదు, తెలుసుకోకుండానే ఇంకా అనుకోకుండా వెళ్తున్నాం. ఫైనల్గా అయితే దారి మధ్యలో చిన్న అయింది. సో ఒక చెట్టు వీక్దామని అది తీసుకున్నాం. అయితే అన్ఎక్స్పెక్టెడ్ వెళ్తున్నా కాబట్టి ఫుడ్ ఇట్లా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. వెళ్తా అంటే కూడా దారిలో ఇక షార్ట్ కట్ ఇట్లా వెళ్తా అంటే ఇక దారిలో ఏం లేదు, కొనుక్కున్నామన్నా ఏం లేవు. సో సరే అని పల్లికాయ తీసి అస్సలు రాలేదు. కొన్ని తీసుకున్నా, అవి ఇంకా ఆ చెట్టు అంతా తీసేసి పల్లికాయ ఒలిచి బండి బ్యాగ్లో పెట్టిన. సో ఆ స్టోరీ ఇంకా వీడియో ఎండ్లో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. అంత ఇష్టంగా తెంపుకున్న పల్లికాయ ఏమైందో చెప్తాను. అయితే ఇంకా భీమునిపాదం వాటర్ ఫాల్స్ నియర్ బై ఉన్నాం. ఆ నియర్ బై ఇలా ఉంది లొకేషన్, సూపర్ ఉన్నది. అచ్చా ఆ పండుగ కోసం వాళ్ళు గోధుమ గింజలను ఒక చిన్న బుట్టలలో పెట్టి ఒక చిన్న మంచెలాగా వేసి మంచెలో పెట్టిళ్ళు. అయితే నేను చూస్తా అంటే ఆమె నవ్వుతుంది. వాళ్ళు బతుకమ్మలా గడ్డిని ఇట్లా నిమజ్జనం చేస్తారు కదా, అది దాన్ని నేను ఇంట్లోనే 8 days ఇంట్లోనే పెంచుతారు అనుకున్నా. ఒక మంచెలాగా వేసి మంచాల పెంచిళ్ళు, వాళ్ళు మంచాల పెట్టిళ్ళు. అందరూ పెళ్ళి కానోళ్ళు అంటే ఇట్లా యంగ్ గర్ల్స్ వాటిని నిమజ్జనం చేస్తారు. ఎంత మంచిగా ఉన్నది. గూడూరు అటు సైడ్ ఉన్నది. నాటెత్తాను అనిపిస్తుంది వ్యూ. అసలు ఎందుకు ఇంత అంటే వెనకాల ఏమన్నా బాగున్నాయి. వాటర్ ఫాల్స్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. వాటర్ ఫాల్స్ అంటే మామూలుగా ఒక చెరువు ఒకటి ఏదో ఒక లేక్ లాగా ఉంటుంది, అక్కడ నుండి వాటర్ వస్తాయి అని అనుకునేది నేను. అండ్ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లు, ఈ గుట్టలు, ఇవన్నీ వీటి వెనకాల ఏదో ఒక పెద్ద లేక్, అట్లా పాకాల లేక్ లాంటిది ఏదో ఉంది, అక్కడ నుండి వాటర్ వస్తాయి అని అనుకున్నా. జస్ట్ భీమునిపాదం అంటే కనిపిస్తుంది వాటర్ ఫాల్, భీమునిపాదం వాటర్ ఫాల్స్ అని ఇట్లా సెర్చ్ చేసినప్పుడు ఇట్లా పిక్స్ కొన్ని కనిపించినాయి. వాటి గురించి డీటెయిల్స్ ఏం లేవు, కానీ
జస్ట్ పిక్స్ కనిపించినప్పుడు నేను అనుకున్నా వాటర్ ఫాల్ చెరువు నుంచి వస్తానేమో అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళినాక తెలిసింది అంత నేను అనుకున్నంత రాంగ్ అని. అదేంటో వీడియో వెళ్ళి చూసినాక మీకు తెలుస్తుంది. నేనైతే చాలా సర్ప్రైజ్ అయినా, బాగా అనిపించింది. ఇంత దగ్గర వండుకుంటూ ఇది ఇప్పుడు చూస్తున్నా అని కూడా అనిపించింది. వాటర్ ఫాల్స్కి ఇంకా వేరే వేరే దగ్గర అయితే పెద్ద చెరువు నుండి అక్కడి నుంచి వాటర్ వస్తాయి, ఇవి అట్లా కాదు. అదేంటో నేను ముందు చూస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ భీమునిపాదం వాటర్ ఫాల్స్ మీరు ఇంతకుముందుకే వెళ్ళి చూస్తే నా కామెంట్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తాను. అండ్ వాటర్ ఫాల్స్ని చూడడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది. ఇంకా హోప్లీ ఇంకా మంచి ఇంకా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ టూర్కి వెళ్ళాలని అనుకుంటాను. చూద్దాం. చెట్లు ప్రశాంతంగా ఉన్నది ఏరియా. మిషన్ భగీరథ ఏం చెట్లు ఏం అసలు అన్ని టేక్ చెట్లు అయితే బాగుండు. ఇటు నీళ్ళలు మొత్తం ఎర్రగా ఉన్నది, మొత్తం ఎర్ర నీళ్ళ ఉన్నది ఇక్కడ. సూపర్ ఎర్ర మట్టి నీళ్ళని నడుచుకుంటూ పోతాను భీమునిపాదానికి. ఎర్ర నీళ్ళలు ఎక్కువ ఎర్రగా మొత్తం ఎర్ర మట్టితోటి ఏదో కలర్ వేసినట్టు పెయింట్ వేసినట్టు ఉన్నది భూమి. అటు సైడ్ బాగా రెడ్ ఉన్నది, ఇటు కొంచెం తక్కువ ఉన్నది. బాగా గుట్ట వస్తున్నది భీమునిపాదం. ఇలా పులులు ఉన్నాయా? పులులు ఉంటాయి ఇలా? ఏముంటాయి మరి? ఇంత అడవిలా ఉన్నాయి కదా, ఖచ్చితంగా పాములు అవి అయితే ఉంటాయి. ఇక ఇంత పెద్ద కొట్టిన ఇటు సైడ్ మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ నడుచుకుంటూ వస్తారు వాళ్ళు. అక్కడ దిగినట్టున్నది, దిగి 4 కిలోమీటర్స్ నడుస్తారు వాళ్ళు. గ్రేటే. అనవసరమైన చెట్లు అనుకుంటే టేక్ చెట్లు ఉన్నాయి. అక్కడ నుండే కావచ్చు భీమునిపాదం అంటే. మేబీ చూడాలి. మంచిగా పిక్నిక్ వచ్చినట్టు మంచిగా తింటారు ఇక్కడ. ఎంటర్ అవుతాను భీమునిపాదం. వావ్, భీమునిపాదం. వెల్కమ్ టు భీమునిపాదం. ఇట్లున్నది ఎంట్రీలా, బాగున్నది. ఈరోజు హాలిడే కాబట్టి చాలా మంది వచ్చిళ్ళు. పల్లె ప్రకృతి వాటర్ బాగుంది. ఇంత గ్రీనరీ మస్తు. ఇది చెరువు అన్నట్ట. అంటే అక్కడ గుట్టుంది, ఇది వాటర్ ఉండేసరికి ఇక్కడ వాటర్ నిలిచినాయి అంతే. ఇక్కడ వాటర్ అవి అంటే వాటర్ పోనీకి లేదని ఇక్కడ వాటర్ నిలిచినాయని అనుకున్నా, కానీ కాదు. భీమునిపాదం నుండి వచ్చే వాటర్ ఫాల్స్ అనేవి ఇక్కడ చెరువులాగా అయింది. ఇట్లా కొద్దిగా అక్కడ ఉన్నాయి వాటర్. నేను భీమునిపాదం వాటర్ ఫాల్స్ గురించి, భీమునిపాదం వాటర్ ఫాల్స్కి వెళ్ళక ముందు కనుక్కున్న ప్రతి ఒక్కటి రాంగ్ అయింది. దానిలో మెయిన్ ఇది ఎంటర్ కాగానే ఇది ఒక అటు కొండలాగా గుట్టలాగా అటు ఉన్నది, ఇటు వాటర్ పోకుండా ఉన్నది కాబట్టి ఇక్కడ వాటర్ నిలిచినాయి అనుకున్నా. కాదు, వాటర్ ఫాల్స్ నుండి వచ్చే వాటరే ఇక్కడ ఒక చిన్న చెరువులాగా అయింది. గేట్ నుండి కూడా ఫర్ లాంగ్ వెళ్ళాలి. మనం ఏదైతే వెహికల్ తీసుకొచ్చుకున్నామో ఆ వెహికల్కి టికెట్, మనకి టికెట్ ఉంటుంది. ఎంత అడవిలా ఉంది మొత్తం. నర్సంపేట ఏరియా, గూడూరు ఏరియా అడవి ఏరియా. చాలా మంది వచ్చి పబ్లిక్ చూడండి. చాలా మంది వచ్చిండు ఆల్రెడీ. మేము వస్తా అంటే కూడా ఎంట్రీలు ఇట్లున్నది. ఇట్లా కావచ్చు పోవాల్సింది, ఇటు ఉన్నట్టున్నది.
ఇటు ఎక్కడ వాటర్ పోసేది? ఇక్కడ వెళ్ళి జస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటారు. ఇది వెళ్ళాల్సిన దారి. అది చికెన్ ఆ వాటితో కడుగుతారు. చికెన్ సూపర్ ఉన్నది అసలు. అందరు ఫుడ్ మంచి ప్రిపేర్ చేసుకుంటారు ఇక్కడ. ఫ్యామిలీతో అయితే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా ఉన్నది. ఇంత పబ్లిక్ వచ్చిన హాలిడే అని కావచ్చు ఈరోజు. నేను అసలు అనుకున్నా కదా, ఇలా చాలా అవుతుంది 15 రోజుల నుంచి వర్షం పడతలేదు కదా, ఏం మంచిగా ఉంటుందో వద్దు అని కొంచెం ప్రిపేర్ కాలేదానికి. కానీ ఇక్కడ వచ్చి చూసినాక ఇన్ని డేస్ వర్షం రాకున్నా కానీ ఇక్కడికి రానికి ఇంత ఇష్టపడతాను. కేకలు వినబడతాను, అరుస్తాను మంచిగా వర్షంలో. అక్కడ చూద్దాం మంచిగా ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ షాప్ లేదు, ఫుడ్ అంటే స్నాక్స్ లాంటివి ఏం లేవు, వాటర్ ఇట్లా ఏం లేవు. తెచ్చుకోవాలి వచ్చేటప్పుడే. మా అలాగ వచ్చేటోళ్ళు అయితే ఏం అవసరం లేదు. కానీ ఫుడ్ తినడానికి ఇట్లా మంచిగా ఉన్నాయి. కానీ నేను అనుకున్నా కదా అటు సైడ్ అనుకున్నా, ఇటు సైడ్ వస్తున్నాయి. ఇక్కడ నుండి ఇంకా వర్షం బాగా పడి వాటర్ ఎక్కువ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడైతే ఇటు సైడ్ కూడా వస్తాయి అన్నమాట. భీమునిపాదం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనిపించింది. వెళ్తాంటే కూడా అది చెరువా లేకపోతే వాటర్ ఫాల్స్ ఇక్కడ వస్తాయి అని ఒక డౌట్ ఉండే. అక్కడికి వెళ్ళినాక కూడా అనిపిస్తుంది వెనకాల చెరువు ఉందా ఇట్లా అనిపించింది. అక్కడ ఒక పాదంలా ఉంది, ఆ పాదం దగ్గర వాటర్ వస్తున్నాయి. కానీ ఆ పాదం దగ్గర వచ్చే వాటర్ కూడా ఎక్కడ వస్తానని అదొక ఆలోచన ఉండే, అదొక డౌట్ ఉండే. అది కూడా నేను పైనకి వెళ్ళి చూడాలని వెయిట్ చేస్తాను. ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత, కొద్దిసేపు చిల్ అయిన తర్వాత పైనకి వెళ్ళి చూద్దామని కొంచెం వెయిట్ చేస్తున్నా. సో అక్కడ వాటర్ ఎక్కడ వస్తాను అనేది చూపిస్తాను. వాటర్ ఫాల్స్ కార్నర్స్లో ఎందుకుంటాను.
వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు వర్షాలు పడక 15 days అవుతుంది కాబట్టి ఈ ఫ్లో అనేది వాటర్ ఫాల్ అనేది ఇంతే ఉంది. మామూలుగా మంచిగా వర్షాలు పడే టైంలో అయితే ఇంకా బాగుంటుంది. అండ్ కింద వాటర్లో కూడా మనం నేనైతే నాకు ఒక ప్లేస్కి వెళ్తే అంటే మొత్తం ఫుల్గా తల దాకా వస్తానే వాటర్. పక్కన ఇంకొక రాయి ఉంది, అంటే లోపల రాళ్ళు ఉన్నాయి, ఒక మళ్ళీ అవి స్మూత్గా ఉన్నాయి, మస్తు డేంజర్గా ఉన్నది. అంటే మంచిగా ఒక గ్యాంగ్ లాగా అయితేనే వాటర్లోకి దిగాలి. అండ్ చిన్న చిన్న చేపలు ఉన్నాయి. వాటర్లోకి అయితే దిగినప్పుడైతే అసలు ఒక అడుగేసినప్పుడు పైనకి వస్తుంది. ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉన్న వాళ్ళు ఇట్లా బండలు పేర్చింది. ఇక్కడ ఇండ్లు 2 floors బిల్డింగ్, 3 floors బిల్డింగ్, అక్కడ ఏకంగా 6 floors బిల్డింగ్ కోసం 6 బండలు వేర్చిళ్ళు. వాళ్ళు ఒకరైతే అక్కడ వేర్చిళ్ళు. ఇల్లులు కట్టుకోని కోసం అట్లా రాళ్ళ మీద రాళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడైతే ఏకంగా 6 floors బిల్డింగ్ కట్టింది, రాళ్ళతో వేర్చిళ్ళు. ఇప్పుడు వాళ్ళు పోయిళ్ళు, చిట్టికాడి వాళ్ళు అక్కడికి పోయిళ్ళు, మనం కూడా పోయేద్దామా? పైనకి ఎక్కిళ్ళు వాళ్ళు. వాటర్ రాకుండా అక్కడ స్టాప్ చేసి అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ఫ్లో బాగా వస్తుంది చూడిగా, వాళ్ళు లేవంగానే ఫ్లో బాగా వస్తుంది. జారి పడితే కింద బండలు ఉన్నాయి. అక్కడ వాటర్ ఆపేసరికి సైడ్లో నుంచి వస్తున్నాయి. సైడ్స్ నుంచి వస్తాను వాళ్ళు అక్కడ ఆపగానే. ఇప్పుడు ఫుల్ వస్తాయి వాటర్. వా అందరు లేచే వరకు సైడ్స్ నుంచి వెళ్ళి బాగా వస్తానే, అక్కడ నుండి బాగా వస్తానే వాటర్. అందరు అక్కడ కూర్చున్న వాళ్ళు, ఆపిన వాళ్ళు అందరు లేచిళ్ళు. ఇక ఇక్కడ బండ అంత డిఫరెంట్గా ఉన్నది, లేయర్స్గా వెరైటీగా ఉన్నది. రెడ్గా లేదు, బ్లాక్గా లేదు, వైట్గా లేదు, 3 కలర్ల మిక్స్లు ఉన్నది. ఇంకా తెలియదు నాకు అక్కడ వాటర్ ఎక్కువ వస్తానే. నాకు పైనకి వెళ్ళాలి, పైన చూడాలి, వాటర్ ఎక్కువ వస్తానే. అక్కడికి అందరు వెళ్తాను. ఇంతకుముందుకు గ్రూప్ వాళ్ళు కూడా సేమ్ శారీస్ కట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళారు. నాకు అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది, ఈ వాటర్లో తడుద్దామని అనిపిస్తుంది. కానీ ఇంకా అక్కడ అందరూ ఇప్పుడు వెళ్ళి తర్వాత అందరూ ఎందుకంటే మళ్ళీ అందరూ వెళ్ళి చూస్తాను.
ఇంకొద్దాం మనకి ఇలా అయితే వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇంకా విషయకులు ఎదురు బొంగు చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మంచి మంచి చెట్లే ఉన్నాయి, టేక్ చెట్లు ఇట్లా అన్నీ ఉన్నాయి. ఎదురు బొంగు చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా ముళ్ళ చెట్లు బాగున్నాయి. ఇక్కడ పెద్ద చెరువు ఉన్నది అనుకున్నా, చెరువు లేదు. ఇంతసేపు వాటర్ ఫ్లో చూసినాం కదా, ఆ వాటర్ ఫ్లో ఉన్నది అంతా వెనకాల ఫ్లో పైన పెద్ద చెరువు ఉన్నది ఏదో అనుకున్నా, కానీ లేదు. చూపెడతాను చూడండి. భీమిని పాదం ఉట్టి వాళ్ళ పాదం పడేంత ప్లేస్ నుంచి వాటర్ వస్తాయి. అసలు ఈ వాటర్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ చెరువు ఉన్నది వచ్చి చెరువు నుంచి వస్తానే నీళ్ళు అనుకున్నా, కానీ ఈ కొండ చివర్లన్నీ అంటే కొండల నుంచి వచ్చే నీళ్ళ నుంచి వచ్చేటి దార, అది చిన్న దారనే. అబ్బో, నేను పెద్ద చెరువు ఉన్నది వచ్చి వెనకాలనుకున్నా. పెద్ద చెరువు నుంచి కొన్ని నీళ్ళు వస్తాను అనుకున్నా, కానీ కాదు. ఇక్కడ బండలు ఇట్లున్నాయి. చెరువు ఉన్నది, చెరువుల నుంచి వస్తానని నీళ్ళు అనుకున్నా. డిఫరెంట్ ఉన్నది. ఇంతసేపు వాటర్ ఆపిల్లు అక్కడనే పాదం, భీముని పాదం. అందుకే భీముని పాదం అని పేరు వచ్చింది. ఈ చెట్ల నుంచి వచ్చే నీళ్ళు, ఈ కొండలు కదా, ఈ కొండల సందుల నుంచి వచ్చే దార నుంచి వచ్చే నీళ్ళు. ఇంత ముందుకు వ్యూ అక్కడ నుండి చూసినాం మనం. బాగున్నది. ఫైనల్గా పైనకి వచ్చి చూస్తే నేను అనుకున్న దానికంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత తక్కువ వాటర్ని అంత మంచి వాటర్ ఫాల్ లాగా వస్తుంది. చూడండి, ఇట్లనే ఉన్నాయి. అంత ఏం బాగాలేవు. ఈ బాగాలేని వాటర్ని వాళ్ళు ఇంకా ఖరాబ్ చేస్తారల్లా అట్లున్నది. మొత్తానికైతే వాటర్ ఫాల్స్ అంటే పెద్ద చెరువు నుండో లేక లేక్ నుండో వస్తానే కావచ్చు అనుకున్నా. ఇక్కడికి వచ్చినాక అసలు ప్రతిదీ షాకుల మీద షాకులు అన్నట్టున్నది. ఒక్కొక్క ట్విస్టే తీసుకున్నది. కానీ హ్యాపీ. ఇంకా కింది ప్లేస్లోనే మంచిగా మనం కూర్చొని టైం స్పెండ్ చేసేటట్టున్నది ఫ్యామిలీతోటి అండ్ ఫ్రెండ్స్ తోటి. ఒక పెద్ద గ్యాంగ్ వచ్చి కింద అంటే ఇంతకుముందుకు నేను వీడియో తీసిన దగ్గర అక్కడ ఆ ప్లేస్లో అయినా సరే, బైక్ పార్క్ చేసిన దగ్గర అక్కడైనా సరే ఫ్యామిలీతో చాలాసేపు మనం తినడం అట్లాంటివి చేయొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ పైనకి వచ్చిన తర్వాత అక్కడ కిందనే అనుకుని ఇంకా పైనకి మనం రాగలిగితే మనం అందరం యాక్టివ్గా ఉండి పైనకి ఎక్కి అక్కడ మంచిగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడమే కావచ్చు. ఇంకేమైనా చిన్నవి మంచిగా సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే ఎప్పటికీ ఇంట్లోనే రొటీన్గా కాకుండా ఇక్కడ పైనకి వచ్చి కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మంచిగా కూర్చొని కూడా మంచిగా ఉన్నది. తర్వాత ఫస్ట్ చూడగానే నర్వస్ అనిపించింది. ఇదేనా వాటర్ ఫాల్స్? నేను చెరువు అనుకున్నా, ఇంకేదో పెద్దగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది కావచ్చు, అట్లా ఇట్లా ఏమో అనుకున్నా. ఓకే, కానీ ఫైన్. మంచిగా ఇక్కడ ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ అందరు వంటలకు అట్లా వస్తే మాత్రం ఇక్కడనే వండుకున్నట్టు అట్లా పొయ్యిలు పెట్టుకునే అవన్నీ ఉన్నాయి. ఇంకా పార్టీలు చేసుకుంటే అంత మెస్ చేసిపోతారు కదా, మెస్సీగా అంతా ఉన్నది. కింద ప్లేస్ల కంటే ఇంకా పైన బాగుంది. ఇంకా చూపిస్తా చూడండి. ముందుకు మనం రాగానే ఇక్కడ నిల్చున్నాం అన్నట్టు, అందరు నిల్చున్నారు కదా, అది ఇక్కడ పైనుండి తీస్తున్నా ఆ లొకేషన్ని. అండ్ అటు సైడు బిల్డింగ్ కట్టుకోనికి రాళ్ళు పెట్టిల్లని చెప్పినా కదా, అది మీరు బిలీవ్ చేస్తారా ఎవరైనా? అట్లా మంచిగా మొక్కుకొని 2-3 ఫ్లోర్స్ బిల్డింగ్ లాగా ఒక రాయి పైన ఒక రాయి అట్లా వేరిస్తే అది అట్లా ట్రూ అవుతుంది అనేది, అంటే మీరు నమ్ముతారు ఎవరైనా అనేది నా కామెంట్లో చెప్పండి. ఈ మధ్య చాలా వరకు అందరూ అట్లనే చేస్తాను కదా, అట్లా తక్కువ వాటర్లో కోసమే చాలా వాటర్ ఫ్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువనే చాలామంది 6 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ అట్లా రాళ్ళు అట్లా చేర్చింది. ఇంకా
ఈ వాటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాను అనేది అంతే. ఏంటిది ఇది చూద్దామని వెళ్తున్నాం. చెట్ల మీద వచ్చే అది డిఫరెంట్ జిగురు, న్యాచురల్ జిగురు. అక్కడ దాకా ఉన్నది నా జిగురు. మనం ఇంతకుముందు చూసిన వాటర్ ఫ్లోకు వాటర్ ఫాల్స్, భీమినిపాదం వాటర్ ఫాల్స్కి వచ్చే వాటర్ ఇక్కడ వస్తాయి. ఫారెస్ట్ ఏరియాలా ఉన్నది మొత్తం మీద. ఈ కొన్ని వాటర్నే అక్కడ వాటర్ ఫ్లో అవుతాను, వాటర్ ఫాల్ అవుతాను. భీముని వాటర్ ఫాల్, భీముని వాటర్ ఫాల్ అంటే ఇదే ఇక్కడ ఉన్నది భీముని వాటర్ ఫాల్. ఇక్కడ వాటర్ ఫాల్స్కి వచ్చి తడవకుండా పోతే ఎట్లా అని ఇక కింద ఎట్లాగో మొత్తం బాయ్స్ ఉన్నారు. నాలా వచ్చిన వాళ్ళైనా సరే, ఆంటీలైనా సరే, ఇంకా చిన్నపిల్లలుగా అయినా సరే, వాళ్ళు దిగడానికి ప్లేస్ లేకుండా మొత్తం బాయ్స్ ఉన్నారు. ఇక ఇంత దూరం వచ్చి కొంచెం కూడా వాటర్లో తడవకపోతే ఎట్లా అని కొంచెం వాళ్ళ చేతులు కడుక్కున్నా, కాళ్ళు అట్లా కడుక్కొని వెళ్తానా. వెళ్ళేసరికి ఇంకా అందరూ బండలు అయితే మస్తు వాటర్ ఫాల్ ఎప్పటికీ ఇన్ని రోజులు ఇంకా బాగుండే కదా, అంత పాకురు పట్టున్నది. కొద్దిగా అయితే పడతాంటే ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి కదా. అన్నీ వేరే వేరే ఉన్నాయి బండలన్నీ డిఫరెంట్గా. ఇది ఈ నీళ్ళే వాటర్ ఫాల్ మంచిగా ఇంకా చెరుగుతున్నాయా ఏం లేదు. అంతా న్యాచురల్ దిగురా పైనుంచి అంత రసంలాగా అని అంత వెదురు బొంగులే ఉన్నాయి ఇక్కడ. వెదురు బొంగు చెట్టు గురుగుడు అయితే ఎవరో కట్టేసినట్టు పెరిగినాయి, ఎవరో ఇట్లా చెట్లు పెట్టినట్టుగా పెరిగినాయి అవి వెదురు బొంగు చెట్లు. అక్కడ ఎవరైనా కూర్చుంటున్నాయి అలా అంటే ఈ ప్లేస్కి సమ్మర్ టైంలో కూడా వస్తారు, అంటే పిక్నిక్ లాగా చేసుకొని వస్తారు. ఈ వాటర్ ఫ్లో లేకుండా కూడా వస్తారు. ఇంకా అంత పైకి వెళ్ళి ఆ వాటర్ ఫ్లో అవన్నీ చూసినా కూడా ఇంకా నాకైతే ఎన్ని డౌట్స్ వస్తున్నాయో. ఇంకా వెనకాల లేకుండా అవతల ఏమైనా చెరువు ఉన్నదా అట్లా ఇట్లా అన్ని డౌట్స్ వస్తున్నాయి. ఫస్ట్ టైం చూసిన కాబట్టి ఇట్లా ఇంకా డౌట్స్. అన్ని వెదురు బొంగు చెట్లు అన్నీ ఒక కుప్ప పెట్టినట్టుగా పెరిగినాయి అన్ని వెదురు బొంగు చెట్లు. ఇక్కడ కూర్చొని ఇట్లా సమ్మర్ టైంలో కూడా వస్తారు. ఈ వర్షాకాలమే కాకుండా సమ్మర్ టైంలో కూడా వచ్చి మంచిగా కూర్చొనికి ఇట్లా చెట్టు కడ గద్దెలా గట్టిలు పిక్నిక్ లాగా వేసుకొనికి బాగున్నది. ఇది ఇప్పుడు ఓన్లీ వర్షాకాలమే కాకుండా వేరే అదర్ సీజన్స్ అప్పుడు కూడా అన్ని గ్యాదరింగ్ లాగా మంచిగా వేసుకోవచ్చు ఇక్కడ.
అది ఈ సైడ్ కూడా పెరిగితే వాటికి కొట్టేసినట్లయితే ఎదురుబొంది చెట్ల మనము వచ్చినప్పుడు చూసిన ఈ అడవిలో ఈ ప్లేస్లో కొంచెం ఇట్లా అందరూ పోయి కూర్చున్నట్టున్నది అంతే. చల్లగా ఉన్న ఎండాకాలంలో అయితే ఇంట్లో కూర్చునే బదులు చక్కగా ఇక్కడికి వచ్చి మంచి పార్టీలు అట్లా అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ వర్షం బాగుపడి వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నా కానీ అక్కడ వాటర్ ఫ్లో ఉంటుంది. ఇటు సైడ్ అంతా కూర్చొని మనం పిక్నిక్ లాగా ఇవన్నీ చేసుకోవచ్చు. మంచిగా ఉన్నది ఈ ప్లేస్ అంతా. సమ్మర్ టైంలో అయితే మంచిగా చల్లగా, ఇంకా ఈ చిన్న చిన్న చెట్లు ఇవన్నీ ఏమి ఉండకుండా, దోమలు ఇట్లా ఏమి ఉండకుండా మంచిగా ఉంటుంది. సమ్మర్ టైంలో అయితే సూపర్ ఉంటుంది. కింద భీముని పాదం కాడ వాటర్ ఫాల్ అది చూసిన మంచిగా తడదాం అనుకున్నా కానీ తడదామని చాలామంది నాలా అమ్మాయిలు అందరూ వెయిట్ చేస్తాను. కానీ చాలామంది బాయ్స్ ఉన్నారు, క్రౌడ్ ఎక్కువ ఉన్నది. అంటే వాటర్లో మనం దిగేటట్లేదు. సో ఇక వెళ్ళిపోదాం అనుకున్నా. అంతలోనే ఇట్లా సేమ్ శారీస్ కట్టుకొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చి పైన చూస్తాను ఏదో పైన ఏదో ఉన్నదని వచ్చిన. కింద వాటర్ ఫాల్స్ దగ్గర కంటే ఇక్కడ సూపర్ ఉన్నది. ఇప్పుడు ఓన్లీ వాటర్ ఫాల్ జరిగే ఈ టైంలో కాకుండా వేరే 3 సీజన్స్లలో వచ్చి ఇక్కడ మంచిగా చిన్న చిన్న గ్యాదరింగ్ పెట్టుకొని కూర్చొని ఫుడ్ అట్లా వేసుకొని ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయచ్చు. ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు వాటర్ ఫాల్ ఉన్నాయి వాటిగా, అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ ఫాల్ని అందరు చూడడానికి వస్తారు. వేరే టైంలో అయితే చూడడానికి రారు కాబట్టి ఈ ఫారెస్ట్ లాగా ఉన్న ఈ ప్లేస్కి అట్లా చాలా బాగున్నది. ఈ ప్లేస్కి ఎక్కువ మంది రారు కాబట్టి మనం ఫ్యామిలీతో వచ్చినాం అనుకో అప్పుడు ఏం భయం ఉండదు. అండ్ ఎట్ ద సేమ్ టైం మంచిగా ఎంజాయ్ చేయచ్చు. మంచి వాల్యుబుల్ టైం, మంచి టైంని స్పెండ్ చేయచ్చు. ఇక్కడ చూడండి ఇంత ప్లేస్ మంచిగా ఉన్నది. గ్యాదరింగ్ అయితే ఫ్యామిలీ గ్యాదరింగ్ బాగుంటుంది. అట్లా కాదు కిందికి ఉన్నది ఒగిన కూర్చున్న ఏరియాలో ఇక కిందికి ఇది మొత్తాన్ని నన్ను ఈజీగా ఇంకా అదైతే ఇంకా బాగా మొత్తం ఉన్న బాగా నీ ఆగస్ట్ అక్కడ కదా మంచిగా ఇదంతా లో హైట్లో ఉన్నది మనం నడిచేది. ఆ వాటర్ ఫాల్ అయ్యేది డౌన్లో ఉన్నది. కొంచెం అందరూ ఈ వాటర్ ఫాల్ చూడడానికి వచ్చినప్పుడు కొంచెం డెవలప్ చేసిల్లు ఇది కదా, అంతే. ఈ గుట్టను కొంచెం ఇట్లా చేసిల్లు అంతే. అంటే జస్ట్ కొంచెమే డెవలప్ చేసిల్లు, మంచిగా డెవలప్ చేయలే. గేట్ క్లోజ్ చేసిండు, అంత డేంజర్ ఉన్నదంతా. అక్కడికి పోదాం ఇప్పుడు. వాటర్ ఫాల్ అక్కడ ఉన్నది.
ఇవి ఇంతకు అక్కడ మనకు కనబడ్డాయి. పబ్లిక్ వస్తాను పోతాను. మంచిగా అక్కడ అలసిపోయి వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ లోపలికి పోతా. వాటర్ ఫాల్ ఈ ఏరియా మొత్తం చూసినాం కదా, వెళ్దాం అనుకొని కొద్దిసేపు అక్కడ కూర్చున్నాం. అక్కడిని చూసే వరకు ఇక్కడ ఆంటీ వాళ్ళు ఇంకా వాళ్ళతో వచ్చిన వాళ్ళందరూ మంచిగా వాటర్లో దిగి తడిచిండ్రు. మేము పైన చూస్తా అంటే వాళ్ళు తడిచిండ్రు. ఇంకా తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళతో పాటు వెళ్ళి తడిసి వచ్చిన. అసలు కొత్త ఎక్స్పీరియన్స్ నాకైతే. మెడకాయ వరకు వచ్చినాయి వాటరు. ఒక దగ్గర లోతు ఉన్నది, ఒక దగ్గర పక్క బండలు ఉన్నాయి. ఆ బండలు స్మూత్గా ఉన్నాయి, చిన్న చిన్న చేపలు ఉన్నాయి. అవి ఏం పురుగులు ఏమో అట్లా అంత మస్తు భయం అనిపించింది. అక్కడక్కడ కడుతుంగా అనిపిస్తుంది. అక్కడ పని ఉంటుంది పక్కన, మళ్ళీ ఒకక్కడ లోతు ఉంటుంది, మళ్ళీ వేరే పక్కపొడి పన్ను ఉంటుంది. కానీ పైన వాటర్ తల మీద పడంగానే భయం అనిపించింది. ఎక్కువసేపు వాటర్ ఉండలేకపోయినా, అందుకే ఫుల్ అయితే తడిచినాం కదా. ఫుల్ అయితే వాటర్ తడిచినాం. తడిచినప్పుడు అవుతున్న వీడియో తీపించుకున్నాం అనుకున్నా కానీ బాగా హైట్ నుంచి అనుకో. ఇది వుడ్డా సిమెంటే కదా, ఇది కూడా సిమెంటే కానీ ఎగ్జాక్ట్ వాటర్ ఫాల్స్ ఆపోజిట్ ఉంది.
సేమ్ చెట్టు లాగానే కనిపించే ఇలా కూర్చోనికి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లాగా ఇట్లా ఉంది, మంచిగా ఉంది. చాలామంది కూర్చున్నారు. ఇట్లా ఇక్కడికి కూడా ఇలాగ డిఫరెంట్గా ఉంది. సిమెంట్తో వేసినప్పటికీ వుడ్ కలర్ పెయింట్ వేసే వరకు వుడ్ లాగానే అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే నిజంగానే ఒక చెట్టుని అట్లా కట్ చేసి చెట్టుతోటి ఇట్లా ప్రిపేర్ చేసినట్టుగా మంచిగా ఉంది. మంచిగా అట్రాక్టివ్గా మంచిగా అనిపిస్తుంది. చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. నేను ఇంతసేపు అంటే ఎంటర్ అయిన కానుండి అండి పల్లికాయ తెంపి పల్లికాయ స్టోరీ తర్వాత చెప్తా అన్నాను కదా, మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. అది ఏమైందంటే ఈ భీమునిపాదం వాటర్ ఫాల్ చూడాలన్న ఎగ్జైట్మెంట్ తోటి నేను పల్లికాయ తెంపి బండ్లో పెట్టిన విషయం మర్చిపోయినా. అనుకున్న దానికంటే ఎక్కువనే చేసినాం. ఎంజాయ్ బాగానే ఉంది. అంటే ఆ చెట్లలో పోద్దని ఇవి పెట్టిండు మంచిగా అనుకున్న దానికంటే ఎక్కువ మంచి టైం పాస్ చేసినాం. ఫుల్గా తడిచినప్పుడు వీడియో అయితే బాగా తీయలేదు. ఫోన్ ఎవరికి అలా ఉంది తెలియక తీయలే. మంచిగా కనబడుతుంది. ఈ చెట్లలో నుంచి వచ్చిన వాటరే అవన్నీ. అంటే కొండ చివర్ల ఎక్కడికి పోయినా గూగుల్ చేసి చూసి దాని స్పెషాలిటీ ఏంది అవన్నీ చూసేది. భీమునిపాదం అంటే దగ్గరనే కదా, ఎప్పుడు పోలే కానీ దగ్గరనే కదా, దీని గురించి తెలుసుకునేది అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చినా చూసినా తెలిసింది ఏంటంటే ఫస్ట్ అత్తని అనిపించింది కదా, వెనకాల ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువు నుంచి వచ్చే వాటర్ ఫాల్ ఇది అనుకున్నా. అక్కడికి పోయి చూసే వరకు ఏదో అనిపించిన తర్వాత పైనకి వెళ్ళి చూసినాక ఈ కొండల దగ్గర నుండి వచ్చే వాటర్నే ఒక వాటర్ ఫాల్ లాగా వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఎంజాయ్ చేస్తాను, టైం పాస్ చేస్తాను. ఇన్ని వెహికల్స్ వచ్చినాయి. మంచి ఏం డెవలప్మెంట్ ఏం లేదు కానీ కొంచెం ఇది గూడూరులో ఉన్నది, కొండలలో ఉన్నది. అంటే ఎక్కువ నీట్గా తిన్నది కదా. ఆ జేబుకైతే ఏం కాలే కదా, అంతే చాలు. అంటే అవి తినేటి నీట్గా తినాలి అంతే, ఖరాబ్ చేయద్దు. మనం తినే వాటిపైన పేరు రాసి ఉంటుంది అన్నట్టు ఆ పల్లికే వాటిపైన కూతుల పేర్లు రాసినాయేమో, వాటికి అవి తిన్నాయి. ఇక వాటర్ ఫాల్ దగ్గర వాటర్ ఫెసిలిటీస్ ఏం లేవు, ఫుడ్ ఫెసిలిటీస్ ఏం లేవు. కాబట్టి నర్సంపేటకి వచ్చి వాటర్ తీసుకొని ఇంకా బయలుదేరిన. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఐఫై అని మెసేజ్ చేయండి. అండ్ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు